దేవిస్పేట. నా పేరు జయచంద్ర. నేను దేవుడి భూమి ఏలంపాటలో పాడాను. ఇప్పుడు ఏంటంటే నిన్న మేము బాగు చేస్తున్నాము, వచ్చి అందరూ మాకుందే భాగం మేము అమ్మేస్తున్నాము చేయబాకండి అని చెప్పి గొడవకు వచ్చారు. నేను ఇండియా మింట్ వాళ్ళకి ఏలంపాటలో పాడాను కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు ఏంటంటే మీరు పాడుకుంది కదా మీరే చేసుకోండి, మేము వస్తాము అన్నారు. కానీ ఏంటంటే మీరు చేయబాకండి మేము అమ్మేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని కొట్టనాటికి గొడవకు వచ్చారు ఒక 5-6 మంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఎట్ట అమ్ముతారు, మా పేరు మీద నింది, మా తాతల పేరు మీద నింది, మా చిన్నాయన పేరు మీద నింది. ఆయన కట్టలేదు మొగత 7 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఏంటంటే ఆయన కట్టలేని పరిస్థితిలో ఏలంపాటకు వస్తే నేను పోయి పాడుకొని కట్టేసి మొగత వచ్చాను. బహిరంగ ఏలంపాట 27వ తారీఖు పెట్టారు. దండోరు వేసి అంతా చెప్తే పోయి పాడాను. నువ్వు ఎట్ట పాడతావు అని చెప్పి గొడవకు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మేము చెప్పలేదంట, వాళ్ళు ఏంటంటే అమ్మేసుకోవాలా అని ఉన్నారు. ఆల్రెడీ 20 సెంట్లు అమ్మేస్తున్నారు. దీంట్లో రెండో భాగం అమ్మేస్తున్నారు. ఫస్ట్ భాగం కూడా ఏంటంటే అమ్మేసేయాలా అని చెప్పి ఉన్నారు. ఏరో వాళ్ళకి తన్నీరు బెమ్మయ్య కొడుకు వెంకటేశ్వరు కొన్నాడు. ఆయన ఏంటంటే అంతా నేను కొనుక్కుంటాను అని చెప్పి నేను గొడవకు వచ్చారు. దానికోసంగా ఇదిగో చెట్లు ఎంత ఉంటే మీరు మట్టి ఎత్తేస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. ఈడేం మట్టి ఎత్తలేదు, ఏం ఎత్తలేదు, కావాలంటే వచ్చి చూసుకోండి, దొరువు బూడి చేస్తున్నారు అన్నారు. మేము వేసింది కట్టులు కావాలంటే కట్లు కూడా నిన్న వీడియో తీసిన దాంట్లో టాటర్లో కట్లే ఉన్నాయి, కావాలని చూసుకోండి, మేము ఎత్తిచ్చేస్తున్నాం అన్నారు. మేము కట్లు ఎత్తాం, చెత్త ఎత్తాము, మేమైతే భూమిలో మట్టి ఏమి ఎత్తలేదు. కావాలంటే ఇండియా మింట్ వాళ్ళకి కూడా చెప్పాము, వాళ్ళు వచ్చి చూసుకున్నారు, ఏం లేదు. ఇది జరిగింది. మా మీద గొడవ కోసం మా భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలా, ఇండియా మింట్ వాళ్ళు మేము తెలియజేసేది అదేను అని చెప్తున్నాను. వస్తున్నారు నెల్లూరు వెంకటరమణయ్య, నెల్లూరు మస్తాను, నెల్లూరు వెంకటేశ్వర్లు, వీళ్ళు తన్నీరు వెంకటేశ్వర్లు. వీళ్ళు ఏంటంటే నేను ఆడవాళ్ళని వేసుకొని అందరూ వచ్చారు. గొడవకు వచ్చి కై దున్నేదానికి లేదు అని చెప్పి గొడవకు వచ్చారు. నేను చేపిస్తున్నాను. వంట ఏమి ఎత్తలేదు, మీరు పోయి 5 మంది పేర్లు చెప్పా. వెంకటేశ్వర్లు, నెల్లూరు మస్తాను, నెల్లూరు వెంకటరమణయ్య, ఆ ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఆడవాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ తీసుకొని మీరు ఎట్ట దున్నుతారని మేము సరేలే అమ్మా మేమేం దున్నలేదు, మీరు ఇండియా మింట్ వాళ్ళని అడగండి అని చెప్పారు. మీరు దున్నకూడదు అని చెప్పి గొడవకు వచ్చి కొట్టనాటికి వచ్చారు. సరే అని చెప్పేసి మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు మేము వచ్చి చూసి చేస్తాము అని చెప్పారు.